చాలామందికి ఒక విషయం తెలియదండి. లైఫ్ సైకిల్ అనేది ప్రొడక్ట్స్కి లైఫ్కి ఎట్లాగ ఉంటుందో మ్యారేజ్ లైఫ్ సైకిల్ కూడా ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే యూనిఫామ్గా ఉంటుందండి. కొంతమందికి ఫస్ట్ 3 monthsే లైఫ్ సైకిల్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ ఫస్ట్ 3 months ఆర్ 6 months, 1 year, 2 years, 3 years. దాంతో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైకిల్ అయిపోయినట్టే. ఈ సైకిల్లో జనరల్గా ఏంటంటే వాళ్ళకు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యారేజ్ కంటే ముందు ఫ్యాంటసీలో బతుకుతారు. ఒకవేళ మనకి పార్ట్నర్ వచ్చినట్టయితే, మన స్పౌజ్ వచ్చినట్టయితే ఏ విధంగా వాళ్ళ రొమాన్స్ ఉంటాయి, సెక్స్ ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలతో చాలా చక్కగా ప్లెజర్ ఫీల్ అవుతారు. అంటే రియాలిటీ కంటే కూడా ఊహించుకోవడము, అవినట్టుగా భావించుకోవడము, ఇట్లాంటి వాటిల్లో ఆనందం ఉంటారు. కనుక ఏంటంటే వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి, వాళ్ళకున్న యవ్వనానికి, దానికి మ్యారేజ్ ఫస్ట్ ఫేజ్లో బేసికల్గా కామన్ మ్యాను వీళ్ళు రొమాన్స్ సెక్స్ కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నారు, గొప్పగా ఉంటుందేమో అనుకుంటారు. కానీ మా అనుభవంలో క్లినికల్గా మేము చూస్తుంది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ 3 months నుంచి 3 years వరకు కూడా అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వాళ్ళకి. ఏ విధంగా ఈ వచ్చినటువంటి అమ్మాయి మా అమ్మకి నచ్చాలి, ఇంట్లో అంతా శభాషనాలి, ఇంట్లో కలిసిపోవాలి, ఈ అమ్మాయి మా పండగలతో, మా విలువలతో, మా నమ్మకాలతో కలిసిపోవాలి, ఇట్లా ఆలోచించి దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఎక్కడైనా బిగినింగ్లో తేడా పాడాలు వస్తే ముందు అయ్యో నాకు భార్య దొరికింది, ప్రతి రాత్రి వసంత రాత్రిగా ఉండాలి అనే ఫోకస్ కంటే కూడా మిగతా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయటం లేదు, ఈ అమ్మాయి చాలా పట్టుదలగా ఉంది, మూర్ఖంగా ఉంది, మొండిగా ఉంది, ఇదేంటబ్బా నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వల్ల, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొన్ని కంప్లైంట్స్గా కొంత విమర్శనలు చేయడం వల్ల చాలా మనస్సు చాలా ఇదైపోతుంది, వరి అవుతుంది. దాని ద్వారా ఈ మ్యారేజ్ చాలా ప్రెజర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా అనుభవించవచ్చు అన్నవన్నీ పోతాయి అన్నమాట. మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి? మ్యారేజ్ అవ్వగానే రొమాన్స్, సెక్స్ వీటి మీద ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే యూత్ యంగ్ చాలా ఇదిలో మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి అమ్మాయికి కానీ, అమ్మాయికి కూడా ఎలా ఉంటుంది? కొత్త ఎన్విరాన్మెంటు, వీళ్ళింట్లో అమ్మాయి ఫారినరు, ఎందుకంటే వీళ్ళ కల్చర్ అవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కాకుండా మా ఇంట్లో నేను 9 గంటల వరకు పడుకునేదాన్ని, ఏ పనైనా మా అమ్మగారే చేసి పెట్టేవారు, లేకపోతే మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు, నాకేమీ చేత కాదు, నేను ఇది కంటిన్యూ చేసుకుంటానే మైండ్ సెట్తో ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. అట్లాగా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా దారితీస్తాయి. తర్వాత అమ్మాయి కూడా ఏంటి, అత్తగారు, మామగారు, లేకపోతే మరుదులు, బావమరుదులు, బావగారు, లేకపోతే అదేవిధంగా ఆడబడుచులు, వీళ్ళందరూ ఇంతమంది మీద ఫోకస్ కాకుండా నా భర్త నేను సెపరేట్గా ఉంటే బాగుంటుంది, నాకు నా భర్తే వీళ్ళందరి లెక్క లేదు అనేటువంటి మనస్తత్వంతో కూడా కన్ఫ్లిక్ట్స్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. అందరినీ అంటలేదు, కొంతమంది. అలా కాకుండా కొంతమంది ఏంటంటే నాకు అందరూ కావాలి, ముందు వీళ్ళందరినీ కూడా నేను అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంతమంది ఫ్యామిలీ నాకు దొరికిందంటే చాలా అదృష్టం అని చెప్పి చాలా ముందు మనుషుల మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. వాళ్ళు చక్కగా వాళ్ళని పలకరించడం, వాళ్ళతో స్పెండ్ చేయడము, భర్తతోనే స్పెండ్ చేయాలని కాదు, ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా పలకరించడము, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడము, వాళ్ళ యొక్క టేస్ట్, ఇంట్రెస్ట్, ఫుడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇంకొక బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇట్లా సరదాగా మాట్లాడించడం, ఇవన్నీ చేసి వాళ్ళ ఇంట్లో కలిసిపోయే విధంగా ఉంటారు. అలాగే ఈ అబ్బాయి కూడా ఏంటంటే అత్తగారు, మామగారు అంటే నాకు ఇంకొక తల్లి తండ్రి కూడా అనేటువంటి భావంతో ఉన్నవాళ్ళు ఉంటారు. అది మంచి మైండ్ సెట్. అలా కాకుండా ఏంటంటే ఈ అమ్మాయిని చేసుకున్నాం కదా, ఇచ్చేసారు కదా, ఇంకా వాళ్ళతో అయిపోయింది కటిఫ్, ఇంకే సంబంధాలు లేవు అని చెప్పి కొంతమంది అసలు ఒక పెళ్ళైన తర్వాత అంత పిల్లనిచ్చి కన్యాదానం చేసి పిల్లనిచ్చినటువంటి అత్తగారిని, మామగారిని కనీసం పలకరించడం కానీ, వాళ్ళ బాగోగులు, క్షేమ సమాచారం అడగడం కానీ ఉండదు. కేవలం నాకు భార్య వచ్చింది, భార్య దొరికింది, ఈమె నేను ఉంటే సరిపోతుంది అని చెప్పి మిగతా వాళ్ళతో కనీసం పలకరింపు కూడా లేకుండా డిస్కార్డ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. అనకపోయినా కూడా ఏంటంటే పెళ్ళయ్యేవరకే వీళ్ళు, పెళ్ళైపోయిందా వాళ్ళెవరో మేమెవరో అనే మనస్తత్వాల వల్ల కూడా ఈ మధ్యకాలంలో కన్ఫ్లిక్ట్స్కి దారితీసి ముందే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ లేదు మాట, ఇంకా బెస్ట్ ఏముంటుంది. దానివల్ల కూడా ఈ మధ్యకాలంలో మా ఇద్దరికి మ్యాచ్ అవ్వటం లేదు, మా ఇద్దరికి మ్యాచ్ అవ్వటం లేదని నువ్వు ఇచ్చి ఆ సెపరేషన్కి వెళ్దాం అనుకుంటున్నామండి, లేకపోతే చాలా హెల్ అనిపిస్తోంది, స్ట్రెస్కి గురైపోతున్నాం అని చెప్పి అమ్మాయి తరఫు వాళ్ళు కానీ అబ్బాయి తరఫు వాళ్ళు కానీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ కోసం ప్రయత్నం చేయడం,
కౌన్సిలింగ్ కూడా ఫుల్ఫిల్ అవ్వకపోతే 1-2 చోట్ల చూసి సెపరేషన్కి వెళ్ళిపోవడం జరుగుతోంది. కనుక ఇది అనాలోచితమైనటువంటి నిర్ణయము, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏ రేంజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కావాలి, అసలు మేజర్గా ఏ ఏరియాలో వాళ్ళకి పడకుండా పోతోంది అని చెప్పి చూసి నిర్మోహమాటంగా, ఒకవేళ అమ్మాయి యాక్సెప్టెన్స్ లేదు, కేవలం ఆ అమ్మాయి పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తుంది, సెల్ఫ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తుంది, ఇతరులని అర్థం చేసుకున్నటువంటి ఎంపతి అనేది లేదే లేదు అని చెప్పినప్పుడు తప్పనిసరిగా నిర్మోహమాటంగా ఆ అమ్మాయి తాలూకా అటువంటి డెఫిషియన్సీస్ ఏమున్నాయి, పర్సెప్షన్ ఎర్రర్స్ ఏమున్నాయని చెప్పడము, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అబ్బాయిలో అహం ఉండి ఎవరిని కేర్ చేయక్కర్లేదు, నన్ను చేస్తే చాలు అని చెప్పి ఒక సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నట్టయితే ఆ అబ్బాయిని కూడా చైతన్యపరిచి ఇంపార్టెన్స్ ఇచ్చి అతను హోలిస్టిక్గా ఇచ్చినట్టయితే కౌన్సిలింగ్కు ఆ ఒక్క సంసారాలు, ఆ ఒక్క మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.